అల్లు అర్జున్ కు 14 రోజులు కోర్టు రిమాండ్ విధించింది. చంచల్గూడ జైలుకు అల్లు అర్జున్ ను తరలించనున్నారు పోలీసులు. A11 కింద పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ కు 14 రోజులు కోర్టు రిమాండ్ విధించింది. చంచల్గూడ జైలుకు అల్లు అర్జున్ ను తరలించనున్నారు పోలీసులు. A11 కింద పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ కు 14 రోజులు కోర్టు రిమాండ్ విధించింది. చంచల్గూడ జైలుకు అల్లు అర్జున్ ను తరలించనున్నారు పోలీసులు. A11 కింద పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ కు 14 రోజులు కోర్టు రిమాండ్ విధించింది. చంచల్గూడ జైలుకు అల్లు అర్జున్ ను తరలించనున్నారు పోలీసులు. A11 కింద పోలీసులు అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు. అందరూ ఊహించినట్టే అయింది. బన్నీ విషయంలో మాత్రం 14 రోజుల రిమాండ్ విధిస్తూ హైకోర్టు మాత్రం సంచలన తీర్పునైతే ఇవ్వడం జరిగింది. అయితే భారీ బందోబస్తు నడుమ చంచల్గూడకు హీరో అల్లు అర్జున్ని మాత్రం తరలిస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతోంది. అయితే ఎవరైతే బాధితుడు కేసు పెట్టాడో ఇంతకుముందు క్రితమే ఆ మీడియాతో మాట్లాడుతూ కూడా నాకు ఈ విషయం తెలియదు, పోలీసులు బన్నీని అరెస్ట్ చేసినట్టు కూడా నాకు తెలియదు, సో ఖచ్చితంగా ఒకవేళ నాకు పోలీసులు ఇంటిమేషన్ ఇస్తే నేను కేసు విత్డ్రా చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నానంటూ కూడా తను చెప్పడం జరిగింది. అయితే ఇదే తరుణంలో పోలీసులు ఈరోజు ఉదయం 11:45 జూబ్లీహిల్స్లోని బన్నీ నివాసంలో తనను అరెస్ట్ చేసిన తర్వాత అటు గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లి మెడికల్ చేసిన తర్వాత అక్కడ నుంచి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన తర్వాత కూడా అయితే జడ్జి ముందుకు వెళ్ళిన తర్వాత జడ్జి ఎటువంటి పరిస్థితుల్లో కూడా బెయిల్ అయితే ఇచ్చే పరిస్థితిలో లేదు, ఖచ్చితంగా 14 రోజులు రిమాండ్ రాస్తున్నానంటూ కూడా జడ్జి తన నిర్ణయాన్ని కూడా వెల్లడించడం జరిగింది. అయితే ఇప్పటికే ఊహించినట్టే చంచల్గూడ నుంచి అంటే నాంపల్లి నుంచి చంచల్గూడ వైపు వెళ్ళే రాస్తా అంతా కూడా క్లియర్ చేసి రెడీగా పెట్టారు. సో పోలీసులు బందోబస్తు భారీగా ఉన్నది. ఎందుకంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అటు మన తెలుగు రాష్ట్రాల్లో కాక బయట రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా మొన్న పుష్ప 2కి మాన్యా ఎంత ఉందో మనం అందరం కూడా చూసాము. అటువంటి తరుణంలో బన్నీని అరెస్ట్ చేయడం అంటే పోలీసులకు కత్తి మీద సాము లాంటిది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎట్లా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఎట్లా చర్చిస్తుంది, ఎందుకంటే హోంశాఖ ముఖ్యమంత్రి దీన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. సో ఒకవేళ ఫ్యాన్స్ కూడా ఏమన్నా దాడిలోకి దిగితే, భౌతిక దాడిలోకి కూడా దిగడం జరిగితే, లేకపోతే చంచల్గూడ దగ్గర ఫ్యాన్స్ కానీ హడావిడి చేస్తే ఏ విధంగా కట్టుదిద్దడం చేయాలనేది కూడా ఆలోచిస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. అయితే ఏది ఏమైనప్పుడు కూడా 14 రోజులు ఖచ్చితంగా రిమాండ్ విధిస్తారు. సో విచారణకు ఇస్తారా, పోలీసు విచారణకు బన్నీని కస్టడీలోకి ఇస్తారా లేదనేది కూడా ముందు తెలుసుకోవాల్సింది. అందరూ ఊహించినట్టే బన్నీ విషయంలో మాత్రం చంచల్గూడకు హీరో అల్లు అర్జున్ని మాత్రం తరలిస్తున్నట్టు కూడా మనకు సమాచారం అందుతోంది. అయితే ఎవరైతే బాధితుడు కేసు పెట్టాడో ఇంతకుముందు క్రితమే ఆ మీడియాతో మాట్లాడుతూ కూడా నాకు ఈ విషయం తెలియదు, పోలీసులు బన్నీని అరెస్ట్ చేసినట్టు కూడా నాకు తెలియదు, సో ఖచ్చితంగా ఒకవేళ నాకు పోలీసులు ఇంటిమేషన్ ఇస్తే నేను కేసు విత్డ్రా చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నానంటూ కూడా తను చెప్పడం జరిగింది. అయితే ఇదే తరుణంలో పోలీసులు ఈరోజు ఉదయం 11:45 జూబ్లీహిల్స్లోని బన్నీ నివాసంలో తనను అరెస్ట్ చేసిన తర్వాత అటు గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లి మెడికల్ చేసిన తర్వాత అక్కడ నుంచి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన తర్వాత కూడా అయితే జడ్జి ముందుకు వెళ్ళిన తర్వాత జడ్జి ఎటువంటి పరిస్థితుల్లో కూడా బెయిల్ అయితే ఇచ్చే పరిస్థితిలో లేదు, ఖచ్చితంగా 14 రోజులు రిమాండ్ రాస్తున్నానంటూ కూడా జడ్జి అయితే ఇప్పటికే ఊహించినట్టే చంచల్గూడ నుంచి అంటే నాంపల్లి నుంచి చంచల్గూడ వైపు వెళ్ళే రాస్తా అంతా కూడా క్లియర్ చేసి రెడీగా పెట్టారు. సో పోలీసులు బందోబస్తు భారీగా ఉన్నది. ఎందుకంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అటు మన తెలుగు రాష్ట్రాల్లో కాక బయట రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా మొన్న పుష్ప 2కి మాన్యా ఎంత ఉందో మనం అందరం కూడా చూసాము. అటువంటి తరుణంలో బన్నీని అరెస్ట్ చేయడం అంటే పోలీసులకు కత్తి మీద సాము లాంటిది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే
ఎట్లా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఎట్లా చర్చిస్తుంది? ఎందుకంటే హోంశాఖ మంత్రి ఇప్పుడు లేరు కాబట్టి సో ముఖ్యమంత్రి దీన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. సో ఒకవేళ ఫ్యాన్స్ కూడా ఏమన్నా దాడిలోకి దిగితే, భౌతిక దాడిలోకి కూడా దిగడం జరిగితే, లేకపోతే చెంచల్ కూడా దగ్గర ఫ్యాన్స్ కానీ హడావిడి చేస్తే ఏ విధంగా కట్టడిద్దడం చేయాలనేది కూడా ఆలోచిస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. అయితే ఏది ఏమైనప్పుడు కూడా 14 రోజులు ఖచ్చితంగా రిమాండ్ విధిస్తారు. సో విచారణకు ఇస్తారా, పోలీస్ విచారణకు బన్నీని కస్టడీలోకి ఇస్తారా లేదనేది కూడా ముందు తెలుసుకోవాల్సి ఉంది. అల్లు అర్జున్ కు 14 రోజులు కోర్టు రిమాండ్ విధించింది. చెంచల్గూడ జైలుకు అల్లు అర్జున్ ను తరలించనున్నారు పోలీసులు. A11 కింద పోలీసులు అల్లు అర్జున్ పై కేసు